మీటింగ్ న్యూస్ నేను ప్రసాద్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాటల యుద్ధం జరిగింది. ఎందుకు రేవంత్ రెడ్డి పదే పదే ఇలా అనాల్సి వస్తుంది? రేవంత్ రెడ్డి ఖాన్, రేవంత్ రెడ్డి పీటర్, రేవంత్ రెడ్డి మాదిగా. నేను అందరి వాడిని, మీరు ఎలా పిలిచినా పలుకుతాను. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ సేవకుడిగా నేను చేయడానికి వస్తున్నాను. మీరు ఏ ప్రేమతోని ఏ పేరుతోని ఎలాగ పిలిచినా నేను మీకు సిద్ధంగా ఉన్నాను పని చేయడానికి అని రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి గారిని అదే విధంగా అదే ఆలోచనతో ఆయనకు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కల్వకుంట్ల కిషన్ రెడ్డి గారు అని ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నది ఎవరు? నువ్వు కాదా అని కిషన్ రెడ్డి గారికి ఆయన కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు రేవంత్ రెడ్డి పీటర్, రేవంత్ రెడ్డి మాదిగా, రేవంత్ రెడ్డి ఖాన్ అని ఎట్లా పిలిచినా పలుకుతానా అని ముఖ్యమంత్రి ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో నీ పక్కనున్న కిషన్ రెడ్డి గారికి కల్వకుంట్ల కిషన్ రెడ్డి గారు అని పేరు వచ్చింది. ఎందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని, కల్వకుంట్ల కుటుంబ సభ్యులని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు అని రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ మీద ఆరోపణ చేశారు. ఎందుకు వీళ్ళిద్దరి మధ్యన మాటల యుద్ధం జరిగింది? నిజంగానే ముస్లింలకు మద్దతుగా మాట్లాడినందుకు ఆయన ఖాన్ అన్నారా? లేదంటే బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన మాదిగలకు వాళ్ళకు సపోర్ట్ గా ఉన్నందుకు ఆయనను మాదిగ అంటున్నారా? లేదు క్రిస్టియన్లకు దగ్గరగా మాట్లాడినందుకు ఆయన క్రిస్టియన్ అంటున్నారా? మీరు ఏ పేరుతోనైనా పిలవండి, నేను అందరి వాడిని, అందరినీ కలుపుకొని పోయే ఆలోచన విధానంతోనే నేను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాను. భారతీయ జనతా పార్టీ కేవలం మీరు మతం పేరుతోని, ధర్మం పేరుతోని, హైందవ ధర్మం పేరు చెప్పుకొని మాత్రమే రాజకీయం చేస్తారు. అయినా కూడా రాష్ట్రంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటు కిషన్ రెడ్డి గారికి, ఇటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చూడాలి ఈ మాటల యుద్ధాలు, మాటల అంశాలు ఎక్కడికి దారిస్తూ. చూస్తున్నాను మీటింగ్ న్యూస్ నేను.